ఆంధ్రప్రభకు స్వాగతం. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేసిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చిత్రాల్ అనే ప్రాంతం పైన డ్రోన్లతోటి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై దాడి చేసిందనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఎంత, అసలు దీని విషయం గురించి ప్రస్తుతం ఏం జరుగుతుంది పాకిస్తాన్లో, అలాగే పిఓజేకే దీనికి సంబంధించి పాకిస్తాన్ మంత్రి, విదేశాంగ మంత్రి ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలు మనం చర్చిద్దాం. మనతో పాటు జూమ్లో అందుబాటులో ఉన్నారు రిటైర్డ్ కర్నల్ మరియు డిఫెన్స్ అనలిస్ట్ శ్రీ వివి రావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్, గత 2-3 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్పై డ్రోన్ తోటి దాడి చేస్తుందనేటువంటి ఒక వార్త వచ్చింది సార్. ఇది ఎంతవరకు వాస్తవము? దీనిపైన యాక్చువల్గా కేవలం 3 రోజుల క్రితమే కాదు, దాదాపు 27 to 28 రోజుల క్రితం కూడా డ్రోన్స్ తోటి దాడి జరిగింది. అది ఏంటంటే ప్రిసైజ్ టార్గెటింగ్ ఆఫ్ ఐసిస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ లో వాటి మీద ప్రెసిషన్ టార్గెట్ చేయడం జరిగింది. దానిపైన డిఫెన్స్ మినిస్టర్ ఎస్పెషల్లీ రెస్పాండ్ చేస్తూ ఇండియా మెడికల్ సప్లైస్ పేరుతోటి ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ పంపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ఆ డ్రోన్స్ తీసి ఇండియన్ టెక్నాలజికల్ హెల్ప్, ట్రైనింగ్ ఇవన్నీ తీసుకుని పాకిస్తాన్ మీద ఉపయోగిస్తోంది అని చెప్పి మేము అవసరం వస్తే ఇండియా మీద అటాక్ చేస్తామని కూడా హెచ్చరించారు. ఇది 3 రోజుల క్రితం చిత్రాల్ అంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో ఉంటుంది. అక్కడ పస్తూన్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ఎఫిలియేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అక్కడ కొన్ని ఆర్మీ ఏరియాస్ లో ఏంటంటే పస్తూన్స్ ని చాలా ప్రాబ్లమ్స్ ఏరియాస్ చేస్తున్నారు. అందుకని చెప్పి ఆ ఏరియా నుంచి వచ్చిన ఫజలుర్ రహమాన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మేజర్ లీడర్, పార్లమెంట్, ఆయన హీజ్ అ పార్లమెంటేరియన్. మన ఇండియాకు కూడా ఒకసారి రావడం జరిగింది 20 సంవత్సరాల క్రితం. వస్తూనే ఉంటారు ఆయన 2-3 సార్లు. ఆయన మొన్న కామెంట్ చేశారు, మీ ఇదేంటి పాకిస్తాన్ అసలు కంట్రోల్లో లేదు, పాక్ ఆర్మీ వైదొలగాలి అన్నట్టుగా కామెంట్ చేశారు. దానితోటి పాకిస్తాన్ ఆర్మీ అటాక్స్ ఉధృతమైనవి. అలాగే ఈ పార్టీకి చెందిన మౌల్వీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అసాసినేట్ చేయడం జరుగుతుంది. దాదాపు 3-4 అసాసినేట్ అయ్యారు. దీనితోటి చూస్తే ఇంకా దక్షిణంలో బలూచిస్తాన్ మే 9వ తారీఖుని స్వతంత్రం ప్రకటించుకుంది. ఒక నెల రోజుల తర్వాత బహుశా జూన్ ఎండ్ వరకు వాళ్ళు ఏమని చెప్పారంటే 80% మా కంట్రోల్లోకి వచ్చేసింది, ఇంకా మిగతా 20% మేము తీసుకోదలుచుకున్నాం, కొంచెం క్యాపిటల్ కొట్టా తప్పితే కానీ మిగతాదంతా మా కంట్రోల్లోకి వచ్చిందని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. వాళ్ళ ఫ్లాగ్, వాళ్ళ కరెన్సీ ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత ఇంకోటి కీలకమైన విషయం ఏంటంటే బలూచిస్తాన్ సెక్యులర్ రిపబ్లిక్, అంటే ఇస్లాం మత ప్రాతిపదికన కాకుండా సెక్యులరిజంగా ఉంటాం అన్నట్టుగా కూడా ప్రకటించారు. భారత్ సహాయం కూడా అడగడం జరిగింది. ఇంకా మూడోది చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఈ నెల 27th ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. మొన్న జరగలేదు. అది ఎందుకంటే ప్రజలంతా తిరుగుబాటు చేశారు. వాళ్ళకి రేషన్స్ రాకపోవడం, ఫండ్స్ అలాకేట్ చేయకపోవడం, తర్వాత వాళ్ళకి ఇన్కమ్ లేకుండా చేయడం, మెయిన్ ల్యాండ్ లో ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంటే జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ JAAC అన్నది బేసికలీ మీర్పూర్ రవాలాకోట్ ఏరియాలో ప్రాబల్యం ఎక్కువ ఉంది. నౌషరా ఏరియాలో ఎక్కడైతే మనీ పవర్ ఇదంతా ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి ఉద్భవించింది ఇది. అక్కడి నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్ చేపట్టారు. ఈ మార్చి చేపట్టడంలో పాకిస్తాన్ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే ఆ 10 కోర్ కమాండర్ ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో ఈ ఏరియాని రెస్పాన్సిబిలిటీ చూస్తారు. అంటే మన సయాలకోట్ నుంచి ఆపోజిట్, అంటే మన జమ్మూకి దగ్గర నుంచి ముజఫరాబాద్ వరకు ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో 10 కోర్ అనేది, ఆయన్ని అసాసినేట్ చేయడం జరిగింది ఒక కాన్వాయ్. అందువల్ల పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే దాదాపు 90 మంది పైగా, అంటే యాక్చువల్గా 100 మంది పైగా ఈసారికి పోలీసు అదే మిలిటరీ ఫైరింగ్ లో హతం అవడం జరిగింది. లాస్ట్ 3 days లో అది ఊపందుకుంది. దాదాపు 30 మంది పైగా పోయారు. అంటే ఏంటంటే అది వాళ్ళు ఇండియా హెల్ప్ అడుగుతున్నారు, మనకు ఒక ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది, వీళ్ళందరూ కాందిశీకుల కింద మన బోర్డర్ ఏరియాస్కి వచ్చి లైన్ ఆఫ్ కంట్రోల్కి వచ్చి అడిగితే ప్రత్యామ్నాయం ఏంటి? ఎందుకంటే టెక్నికల్లీ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారత పౌరసత్వం వాళ్ళకి ఈ రోజు ప్రస్తుతానికి క్లెయిమ్ చేయలేకపోయినా కానీ
అసలంటూ హక్కు అంటూ ఉంది. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నారు. ఉమ్, దాన్ని మన భూభాగం కింద లెక్క పెడతాం. సార్. అంటే ఏంటంటే ఇది క్లిష్టమైన సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉమ్, తద్వారా భారతదేశం జోక్యం చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే సార్. ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ నా ఉద్దేశంలో నెక్స్ట్ 18 months లో ఉమ్, భారతదేశంలో చేరుకునే అవకాశం చాలా. అవకాశం. ఉమ్, ఎందుకంటే పాకిస్తాన్ చాలా వీక్ అయిపోయింది. సార్. వాళ్ళు డిప్లొమాటిక్ గా ఏదో ఇరాన్ మధ్యన అమెరికా మధ్యన సంధి కుదిర్చేవని చెప్పి ఉమ్, దాదాపు $10 బిలియన్ సాఫ్ట్ అప్ అడిగారు. అంటే ఏంటంటే క్యాష్ అడ్వాన్స్ సార్. రీపేయబుల్ ఇన్ 5 years అడిగారు. ఉమ్, ఉమ్, అది అమెరికా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. తర్వాత ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఉమ్, ఖతార్ లో మీటింగ్లు ఎక్కువ జరుగుతున్నాయి, ఉమ్, ఖతార్ ఆధ్వర్యంలో. సో పాకిస్తాన్ ఇంపార్టెన్స్ పోయింది. ఇంకా ఎకానమీ అంటారా, మనం చూస్తుండగా వాళ్ళు $10 బిలియన్ అప్పు అడుగుతున్నారంటే సార్. చాలా చిన్నాభిన్నంగా ఉంది. ఉమ్, అటు బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది, ఇటు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లేకపోయినా కానీ డ్రోన్స్ తోటి దాడి చేస్తుంది, సార్. అదే ప్రెసిడెంట్ టార్గెటింగ్ చేస్తుంది. ఇండియా ఆపరేషన్ సింధూర్ ఇంకా క్లోజ్ చేయలేదు. ఆపరేషన్ సింధూర్ క్లోజ్ చేయడానికి చర్చలు కావాలంటే 2 రిక్వైర్మెంట్స్ పెట్టారు. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ లో ఉన్న టెర్రరిస్ట్ లీడర్స్ ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయో ఉమ్, వాళ్ళందరినీ ఇండియాకి అప్పగించి చేయాలి. సార్. రెండవది పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని ఇండియాలో కలుపుతామని హామీ ఇవ్వాలి. అప్పుడే ఇండియా చర్చలు. అంటే ఏంటంటే ఇవి జరిగే పరిస్థితి కాదనిపిస్తుంది నాకు. సార్. ఉమ్, అందువల్ల ఏంటంటే యుద్ధం ప్రత్యామ్నాయం ఇక తప్పదనిపిస్తుంది. అది ఎంతవరకు ఇంటెన్సిటీ పెరుగుతుంది, మెల్లగా పెరుగుతుందా, లేకపోతే ఒక్కసారిగా సడన్ జోటుతోటి వస్తుందా, అది మనం ఆలోచించాల్సింది, సిచ్యువేషన్ బట్టి చూడాల్సింది. సార్ ఇక్కడ 2-3 విషయాలు సార్. ఒకటి, ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే దాడి చేసిందో అక్కడ ఒక పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక ఉగ్రవాద సంస్థ మీద ముఖ్యంగా దాడి చేస్తుంది అనేటువంటి వార్తలు ఒకటి వస్తున్నాయి సార్. రెండోది కోనార్, ఐసిస్ కునార్ ఏదో ఉంది. అలాగే కునార్ నది ఏదైతే ఉందో ఆ నది పైన మనం ఎలాగైతే ఇక్కడ నీళ్లు ఆపామో ఆఫ్ఘనిస్తాన్ కూడా నీళ్లు ఆపుతుంది అనేటువంటి ఈ 2 వార్తలు ముఖ్యంగా ఈ 2-3 రోజుల నుంచి వార్తలు వస్తాయి. కానీ పెద్ద ఇంపాక్ట్ ఉండదండి. కాకపోతే ఏంటంటే మన సింధు జలాలు, అంటే మన వాళ్ళకి తూర్పు సైడ్ నుంచి వచ్చే 6 నదీ జలాలు అపజేస్తే పంజనాడు నది అని చెప్పి ఒక జంక్షన్ దగ్గర కలుస్తుంది. పాకిస్తాన్ ఏం చేసిందంటే 1960లో ఎప్పుడైతే అగ్రిమెంట్ అయిందో అప్పుడు మిలిటరీ పరిపాలన ఉండేది ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ నాయకత్వంలో. ఆ నాయకత్వంలో ఉన్నప్పుడు మిలిటరీ ప్రయారిటీస్ తీసుకుని 62లో మనం చైనాతో ఓడిపోవడం జరిగింది. కొంతవరకు 65లో వాళ్ళు వార్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే డ్యామ్స్ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కట్టలేదు. ఒకవేళ నిజంగా నీళ్లు ఇచ్చినా గానీ వాళ్ళు సక్రమంగా వాడుకునే పరిస్థితిలో లేరు. అదే సింధు ప్రాంతంలో అయితే కేవలం 12 కిలోమీటర్ల కెనాల్ తవ్వారు. అంటే హాస్యాస్పదం. మొత్తం అంతా పాకిస్తాన్ పంజాబ్ రైతులకి, ఎవరైతే పాకిస్తాన్ ని శాసిస్తున్నారో ఈ రోజుని, ఆర్మీలో కానీ మిలిటరీలో కానీ సివిల్ జ్యుడిషియరీ అన్నిట్లోనూ కానీ బిజినెస్ లో కానీ వాళ్ళకే కెనాల్స్ ఇవన్నీ కట్టడం జరిగింది. సో అంటే ఏంటంటే ఇండియా అదే చెప్తుంది, ఒకవేళ సింధు నదీ జలాలు మేము ఇచ్చినా మీరు ఉపయోగించుకోలేరు, ఎందుకంటే అవి ఫ్రీ ఫ్లోలో ఉన్నాయి, ఎక్కడ డ్యామ్స్ లేవు. ఆ డ్యామ్ కట్టడానికి ఇప్పుడు కట్టాలనుకున్నా కానీ డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. నెక్స్ట్ 5 years లో ఆ డ్యామ్స్ కడితేనే కానీ ఇండస్ వాటర్ మనం రిలీజ్ చేసినా కానీ వాళ్ళు వాడుకోలేని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే యుద్ధం మాత్రం అనివార్యం అనిపిస్తుంది. కాకపోతే ఎంత సమయం వేచి చూడాల్సింది మనం సిచ్యువేషన్ బట్టి. చెప్పండి. ఈ ఉగ్రవాద సంస్థ ఏంటి సార్? పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థ అన్నది ఇంటర్నేషనల్ సిరియాలో ఒకప్పుడు బాగ్దాది స్థాపించిన సంస్థ. అతన్ని అమెరికా వాళ్ళు చంపేయడం జరిగింది. కానీ ఆయన అప్పటికే రూట్స్ పూనుకున్నారు, ఒకటి నైజీరియాలోను. తర్వాత వాళ్ళు పాత అఖండ భారత్ అంటే ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఇవన్నీ కలుపుని ఈ ప్రాంతాన్ని ఖొరాసాన్ ప్రావిన్స్ అంటారు చారిత్రకంగా. ఆ చారిత్రకంగా ఐసిస్ కే అన్నది ఒక వింగ్ ఏర్పాటు చేశారు. ఆ వింగ్ పాకిస్తాన్ లో ఐఎస్ఐ ఏం చేస్తుందంటే ఎల్ఈటి జేఈఎం కాకుండా ఈ ఐసిస్ కేని బలూచిస్తాన్ మీద ఉసుగొలుపుతుంది. సో వాళ్ళ క్యాడర్స్ ని తీసుకుని కొంతమందిని బంగ్లాదేశ్ కూడా పంపించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. బంగ్లాదేశ్ నుంచి పంపించి అక్కడ నుంచి మళ్ళీ ఇండియా మీద దాడి కూడా చేయాలని చూస్తున్నట్టున్నారు. ఇది ఓవరాల్ ముస్లిం అంటే ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానివ్వండి, ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ కానివ్వండి, ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్ అనే ఆయన మతోన్మాదం. ఆయన కల్నల్ గా ఉండగా స్టడీలు 2 ఏళ్లు తీసుకుని ఖురాన్ ని బట్టి పెట్టారు. ప్రపంచంలో ఇది ఫస్ట్ టైం వింటున్నటువంటి మోడర్న్ ఆర్మీస్ లో కల్నల్ అటువంటి బిహేవియర్. సో అటువంటి ఉగ్రవాది చీఫ్ గా ఉండడం వల్ల మతోన్మాదం, హిందూ మతం ముస్లిం మతం కలిపి ఉండలేవని చెప్తున్నారు ఆయన. సో ఆ విధంగా
ఈ ఐసిస్ కేని ప్రోత్సహిస్తున్నారు. ఉమ్, ఈ ఐసిస్ కే పాకిస్తాన్లో ఉన్న, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న టీటీపీ, తెరికే తాలిబాన్ పాకిస్తాన్, ఉమ్, తెరికే లబ్బైకే పాకిస్తాన్, ఇటువంటి సంస్థల్ని ఎవరైతే పాకిస్తాన్లో పవర్ తీసుకుని అక్కడ షరియా రూల్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో, యాక్చువల్లీ వీళ్ళందరూ పాకిస్తానీలే. మద్రసాస్ లో జియాద్ ట్రైన్ నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు, ఉమ్, టాప్ లీడర్షిప్ అంతా జియాట్ గారి టైంలో ట్రైనింగ్ అయిన వాళ్ళు. వాళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పీరియన్స్ ఉంది, సారీ రష్యన్ అమెరికన్ తోటి యుద్ధం ఎక్స్పీరియన్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ లో. వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ తీసుకుని పాకిస్తాన్ మీద అటాక్ చేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాకిస్తాన్ లో షరియా రూల్ తీసుకురావాలి. పాకిస్తాన్ ఏముంటుందంటే వీళ్ళకి ఇండియా సపోర్ట్ ఇస్తుంది, అందుకని చెప్పి ఇండియా సపోర్ట్ తోటి ఆఫ్ఘనిస్తాన్ ద్వారా మా మీద అటాక్ చేస్తున్నారు. అవసరం వస్తే 2 ఫ్రంట్లు ఓపెన్ చేస్తాం, అటు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా దాడి చేస్తాం, ఇటు ఇండియా మీద కూడా దాడి చేస్తామని హెచ్చరిస్తాం. ఇద్దరి మీద కూడా కలిపి యుద్ధం చేయగలిగే కెపాసిటీ మాకుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే మేము నిన్న మొన్న ఖ్వాజా ఆసిఫ్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రకారం చూస్తే చాలా, మన ఇండియాలో కాక్రోచెస్ పార్టీలో కాక్రోచెస్ ఎలాగ లెక్క పెట్టామో అలాగా ఆయన ఈ పిఓజేకే వాళ్ళు అసలు ఇండియన్సే కాదు, వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు ఇండియాకి, వాళ్ళని హతమార్చినా పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడారు. సో అందుకని చెప్పి చాలా నెగిటివిటీ పెరుగుతుంది. ఇది రానున్న ఉద్యమం ఉధృతం అవుతుంది, అది మనం అడ్వాంటేజెస్ గా తీసుకునే అవసరం చాలా ఉంది. చెప్పండి సార్. ఇప్పుడు పిఓజేకే మీద ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళ విదేశాంగ మంత్రి అనుకుంటే అతను కూడా ఏంటంటే భారతీయులు ఎట్లాగైతే మాకు శత్రువులో అక్కడ పోరాటం చేస్తున్న వాళ్ళు కూడా అట్లాగే మాకు శత్రువులు అన్నట్టుగా ఒకటి చెప్పాడు. సో అక్కడ మీరు అన్నట్టుగా ఒక వాదన వినిపిస్తుంది, వాళ్ళని కొంచెం దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని. మరి ఇటుపక్క వచ్చేసరికి మీరు ఇంతకుముందు అన్నారు మళ్ళీ పిఓజేకే భారత్లో కలిసే అవకాశం ఉంది అని చెప్పి, కానీ కొంత వాదన మన భారతీయుల్లో కొంత వాదన ఏంటంటే ఆ పిఓజేకే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కాబట్టి భారత్ వైపు చూస్తున్నారే కానీ వాళ్ళని కలుపుకోవడం వల్ల నష్టమే కానీ లాభం లేదని అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే మోస్ట్ సిలియస్ట్ పాయింట్ అండి సార్. ఎందుకంటే అక్కడ పాపులేషన్ పెద్దగా లేదు, ముస్లిం ప్యూర్ ముస్లిమ్స్ మన దేశంలో కలుస్తారు సార్. సో కొంతవరకు జమ్మూ కాశ్మీర్ లో ముస్లిం పాపులేషన్ ఇంకా పెరుగుతుంది, ఇప్పుడు ఉన్న దానికంటే ఇంకా పెరుగుతుంది. యాక్చువల్ గా కొంతమంది చెప్పేది ఏంటంటే నెహ్రూ గారు ఆ రోజున ఏ లైన్ దగ్గర ఆఫ్ చేశారో ఆ లైన్ దగ్గర ఆఫ్ చేయడం వల్లే షేక్ అబ్దుల్లా చీఫ్ మినిస్టర్ అవ్వగలిగారు. లేకపోతే చీఫ్ మినిస్టర్ ఏంటంటే అంటే అక్కడ బ్రాహ్మిన్స్ కి విలువ ఉండదు, కన్వర్టీస్ కి విలువ ఉండదు, క్షత్రియులకి చౌదరీస్ కి అంటే వ్యవసాయం చేసే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంది. ఒకవేళ పిఓజేకే ఇండియాలో కలిస్తే ఉమర్ అబ్దుల్లాకి, ఫరూక్ అబ్దుల్లాకి, ముఫ్తీ మహమ్మద్ సయీద్ కి వీళ్ళకి డేంజర్. ఎందుకంటే వీళ్ళు ఎవరు చీఫ్ మినిస్టర్ కాలేరు, వాళ్ళంతా ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్స్ అంతా మీర్పూర్, కోట్లీ, నౌషారా, రవాలాకోట్, ముజఫరాబాద్ ఈ బెల్ట్ నుంచి వస్తారు. కానీ ఆ ఏరియా మనదన్నప్పుడు, మన కాన్స్టిట్యూషన్ చెప్తున్నప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ వెళ్ళాలి, దానికి సివిల్ గవర్నమెంట్ డెసిషన్ ఇవ్వాలి. అంతేగాని ముస్లింలు వస్తారు ఇది వస్తారు అన్నది ఏంటంటే అనవసరమైన వాగ్వాదం. వస్తే రానివ్వండి, దానికి ఏం పర్వాలేదు. చాలా మంది ముస్లింలు మనకి దేశానికి ఏమి హాని చేయరు, ఓన్లీ ఫ్యూ 5% to 15% ఉన్నారు. ఎస్, దే నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళని మన లా అండ్ ఆర్డర్ ఇష్యూ కంట్రోల్ చేస్తుంది. కాశ్మీర్ ఎలాగైతే కంట్రోల్ చేసుకున్నా అలాగే కంట్రోల్ చేస్తుంది. అంతే. తర్వాత ఒకసారి డెవలప్మెంట్ చూసాక వాళ్ళందరూ మారిపోతారు. సరే, చివరి ప్రశ్న. ఇవాళ నిన్న ఏదైతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు వేసినటువంటి డ్రోన్ అటాక్, ఇక్కడ చిత్రాలు అనేటువంటి ఒక ప్రాంతంలో అటాక్ చేసినట్టుగా ఉంది కదా, ఈ చిత్రాలు అనే ప్రాంతం ఏమన్నా పాకిస్తాన్కి ఒక కీలకమైన ప్రాంతమా సార్? ఎందుకు అక్కడే దీన్ని అటాక్ చేశారు ఒక విషయము. రెండోది, ఇంత ప్రెసిషన్గా అటాక్ చేయడానికి ఆఫ్ఘనిస్తాన్కి అంత టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అన్న ప్రకారం ఇండియా ఇస్తుంది, ఇండియా ట్రైనింగ్ ఇస్తుంది, ఇండియా డ్రోన్స్ సప్లై చేస్తుంది, అన్ని ఇండియా డైరెక్షన్స్ ఇస్తుంది అని చెప్పి అది నిజమే అనుకుందాం. ఒకవేళ చేస్తే మాత్రం ఐ విల్ బి వెరీ హ్యాపీ సార్. నాకు చాలా సంతోషం. అంత ఖర్చు పెట్టే అంత స్థితిలో లేదనుకుంటున్నాను, కానీ ఒకవేళ చేస్తే మాత్రం ఐ విల్ బి వెరీ హ్యాపీ. అలాగే పాకిస్తాన్ లో ఆగంతకుల్ని చంపుతున్న ఆగంతక కిల్లర్స్ ఎవరైతే వస్తున్నారో దాదాపు 108 మందిని చంపడం జరిగింది ఇప్పుడు వరకు లాస్ట్ 2.5 ఏళ్లలో. వాళ్ళంతా టీటీపీ మనుషులు, వాళ్ళంతా అందరికి ఇండియా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తుందని చెప్పి కూడా పుకారు వస్తుంది. అగైన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇంకా మూడోది అంటారా, చిత్రాలు అన్నది ఏంటంటే ఈ 11 ప్రాంతాలు ఉంటాయి నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో మెయిన్ గా. అక్కడ ఏంటంటే లోకల్ జిర్గాస్ ఉంటాయి, అంటే లోకల్ జిర్గా అంటే లోకల్ పంచాయతీ ఎక్కువ పవర్ఫుల్. పాకిస్తాన్ ఆర్మీకి అంత కంట్రోల్ లేదు. ఆ ఏరియా నుంచే
ఇమ్రాన్ ఖాన్ గారు వచ్చారు. ఓకే సో ఇమ్రాన్ ఖాన్ గారికి అక్కడ సపోర్ట్ ఎక్కువ. సార్. సో ఇమ్రాన్ ఖాన్ గారిని జైల్లో పెట్టడం దాదాపు సంవత్సరం దాటిపోయింది. అవును. అందువల్ల చెప్పి అది కూడా ఇది పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ చేస్తేనే కానీ అక్కడ నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్ ప్రావిన్స్ లో అలజడి తగ్గదు. చిత్రాలు అనేది బాగా ఇంకొంచెం రిమోట్ ఏరియా, ఇంకొంచెం ఉత్తరంలో ఉంది. అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ కేవలం ఆర్మీ రోడ్డు మీద వెళ్తుంది తప్పితే కానీ ఇంకెక్కడ లోపలికి వెళ్ళే ధైర్యం లేదు. అందుకని చెప్పి పాకిస్తాన్ ఐఎస్ఐ ఏం చేసిందంటే ఈ ఐసిస్ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడ ఉసిగెలుపుతోంది. అందుకని చెప్పి వాళ్ళు అక్కడ యాక్షన్ చేశారు. సో ఇప్పుడు ఓవరాల్ గా పాకిస్తాన్ బయటపడే మార్గం ఉందా సార్? ఉందండి. టెర్రరిజం వదిలేయండి, డెవలప్మెంట్ కి రండి, అంతే చాలు సార్. 2 మాటలు చాలు. సరే సార్. సార్ చాలా సంతోషం, మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రభ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా వివి రావు గారి యొక్క విశ్లేషణ నేటి పాకిస్తాన్ పరిస్థితిపై. దీనిపై మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.